చాలా మందికి జీమెయిల్ అకౌంట్లో ఈ విధంగా యువర్ అకౌంట్ విల్ బి డిలీటెడ్ ఇన్ 29 డేస్ అనేసి ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. దీని మీనింగ్ ఏంటి అంటే మీ అకౌంట్, మీ జీమెయిల్ అకౌంట్, అదేవిధంగా జీమెయిల్ సర్వీసెస్ ఉంటాయి కదా, అంటే మీ గూగుల్ అకౌంట్లో ఫొటోస్, వీడియోస్, అలాగే జీమెయిల్కి లింక్ అయిన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్, యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ కూడా 29 డేస్లో డిలీట్ అయిపోతాయి అనేసి వార్నింగ్ అనమాట. సో ఇలా వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు మీ జీమెయిల్ అకౌంట్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ అంటే కొన్ని అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు 29 డేస్లో ఎటువంటి అప్డేట్ చేయలేదంటే ఖచ్చితంగా ఎటువంటి వార్నింగ్ లేకుండా మీ అకౌంట్ అయితే పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే అలా రావడానికి రీజన్ ఏంటి, అలాగే అలా వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేసి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జీమెయిల్ ఒకటే కాకుండా ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్కి సంబంధించి కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో మెయిన్గా మనకు ఇలా రావడానికి రీజన్ ఏంటి తెలుసుకుందాము. సో దీనికి మెయిన్గా 3 పాయింట్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే చాలామంది వాళ్ళ జీమెయిల్ అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారనమాట. ఇప్పుడు మనకి ఏంటంటే 2026లో చాలా వరకు అంటే మన ఏదైనా సోషల్ మీడియా సర్వీసెస్ని యూజ్ చేయాలంటే పర్టికులర్గా ఇంత ఏజ్ లిమిట్ అనేసి ఉంటుందన్నమాట. సో అది మీరు ఏదో ఒక ఏజ్ ఇచ్చినప్పుడు మనకు బిలో ఉన్నదనుకోండి, సో ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఎప్పుడో 2 ఇయర్స్ బ్యాక్ జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు, ఒకే లొకేషన్లో యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా సడన్గా మీకు ఇది మెయిన్గా చాలామందికి ఇన్స్టాగ్రామ్లో వస్తూ ఉంటుంది అనమాట, అకౌంట్ సస్పెండ్ అయిపోయి ఉంటుంది. సో ఇలా రావడానికి మెయిన్గా ఏంటంటే మీరు కొత్త కొత్త లొకేషన్స్లో మల్టిపుల్ డివైజెస్లో లాగిన్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఈ విధంగా వార్నింగ్ వస్తుంది. సో మీరు ఇమీడియట్గా పాస్వర్డ్ అనేది అప్డేట్ చేసుకోవాలి. లేదు అలాగే వదిలేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ అకౌంట్ని సస్పెండ్ లేదా డిసేబుల్ అయితే చేస్తుంది అనమాట. సేమ్ అదేవిధంగా జీమెయిల్కి ఉంటుంది, ఫేస్బుక్కి కూడా అదే విధంగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎవ్రీ 6 మంత్స్కి లేదా 1 ఇయర్కి అయినా సరే మీ పాస్వర్డ్ అలాగే మీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, పర్సనల్ డేటా, దాన్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇంకా ఇంకోటి ఏంటంటే చాలామంది వాళ్ళ డివైస్లో ఏపీకే ఫైల్స్ అనేది చాలా రన్ చేస్తుంటారు. అంటే ఎడిటింగ్ సంబంధించి కొన్ని అప్లికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే అప్లికేషన్స్ వాడుతుంటారు కదా. సో వీటన్నిటి వల్ల కూడా మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట, అంటే మనం అప్డేట్ చేసుకోవాలనేసి. సో ఖచ్చితంగా మీరు ఆ అప్డేషన్ అనేసి 29 డేస్లో చేసుకున్నట్టయితే మీ అకౌంట్ సేఫ్గా ఉంటుంది. లేదంటే ఎటువంటి వార్నింగ్ లేకుండా పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది అనమాట. సో ఫస్ట్ జీమెయిల్కి అంటే ఈ విధంగా వచ్చినప్పుడు జీమెయిల్లో మనం ఆ అప్డేషన్ అనేది ఎలా చేసుకోవాలనేసి తెలుసుకుందాము. లాస్ట్లో ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ ఉంటుంది కదా, దాని గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సింపుల్గా మీరు మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ లాస్ట్లో యాడ్ అనదర్ అకౌంట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ గూగుల్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. సో ఇక్కడ సింపుల్గా మీరు మీ ఈమెయిల్ అడ్రస్ని ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేశారంటే మనకి ఇక్కడ పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీకు పాస్వర్డ్ తెలియనట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేశారంటే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ లాస్ట్లో ట్రై అనదర్ వే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తారనమాట. క్లిక్ చేయగానే ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఐ విల్ బీ యూజింగ్ దిస్ డివైస్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తామన్నమాట. నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఈ విధంగా అప్డేట్ పాస్వర్డ్, కంటిన్యూ 2 ఆప్షన్లు అయితే ఉంటాయి. ఇక్కడ అప్డేట్ పాస్వర్డ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తామన్నమాట. అది క్లిక్ చేసామంటే ఇక్కడ కొత్త పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా కొత్త పాస్వర్డ్ని క్రియేట్ చేసుకొని సేవ్ పాస్వర్డ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేస్తామన్నమాట. అక్కడ ఓకే క్లిక్ చేయగానే ఈ విధంగా 2 ఆప్షన్స్ అయితే వస్తాయన్నమాట, చూస్ అన్ ఆప్షన్ అనేసి. సో ఇక్కడ ఫస్ట్ ఉంది కదా చెక్ మై బర్త్డే అనేసి, దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేస్తాము. క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ మన డేట్ ఆఫ్ బర్త్ అయితే మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సింపుల్గా ఇక్కడ డేట్, మంత్, ఇయర్ కరెక్ట్గా అంటే మీ డాక్యుమెంట్ ఏదైతే ఉంటుందో ఆ డాక్యుమెంట్లో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అంటే ఐడి ప్రూఫ్స్ ఉంటాయి కదా, వాటిలో ఏదో ఒక ఐడి ప్రూఫ్ తీసుకొని అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసామంటే ఆటోమేటిక్గా ఇక్కడ చూసుకోవచ్చు మనకు యూజ్ ఏ క్రెడిట్ కార్డ్ ఉంది, యూజ్ ఏ వ్యాలిడ్ ఐడి, 2 ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది ఖచ్చితంగా మీరు వెరిఫై అయితే చేసుకుంటేనే మనకు 29 డేస్ అనేసి వార్నింగ్ వచ్చింది కదా, అది పోతుందన్నమాట. లేదంటే ఆటోమేటిక్గా మీకు ఎటువంటి వార్నింగ్ లేకుండా డిలీట్ అయిపోతుంది. సో ఇక్కడ సింపుల్గా యూజ్ ఏ వ్యాలిడ్ ఐడి ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లేదు మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఉన్నట్టయితే క్రెడిట్ కార్డ్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యూజ్ ఏ వ్యాలిడ్
ఐడి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది సెలెక్ట్ చేసామంటే ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లాస్ట్లో టిక్ మార్క్ ఉంది కదా, ఐ అగ్రీ అనేసి, దాన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తాం అనమాట. క్లిక్ చేయగానే ఇక్కడ అప్లోడ్ ఐడి ఉంది కదా, అంటే మీ మొబైల్ గ్యాలరీలోకి ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలా. ఇక్కడ అప్లోడ్ ఐడి ఉంది కదా, దాని మీద క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మొబైల్ గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఆ డాక్యుమెంట్ని అయితే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ అనేసి ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు 24 అవర్స్లో మనకు రివ్యూ అయితే అంటే వెరిఫై అయితే చేస్తారనమాట. సో మీకు ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మ్యాచ్ అయిందంటే ఆటోమేటిక్గా మీ పాస్వర్డ్ అప్డేట్ అయిపోయినట్టు, అలాగే మీ అకౌంట్ అనేది సేఫ్ అయినట్టు అనమాట. అంటే 29 డేస్లో ఆ వార్నింగ్ ఏదైతే వచ్చి ఉంటుందో ఆ వార్నింగ్ ఆటోమేటిక్గా పోతుందన్నమాట. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ గురించి కూడా తెలుసుకుందాము. యాక్చువల్గా చాలా మంది వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్బుక్ని ఇంటర్లింక్ అంటే లింక్ చేసి ఉంటారు కదా. సో ఇలాంటప్పుడు ఏంటంటే మీరు మీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని కమ్యూనిటీ గైడ్ లైన్స్ పాలసీస్ ఉంటాయి కదా, వాటిలో ఎటువంటి పాలసీని మీరు మిస్యూజ్ చేసినా లేకపోతే ఏదైనా కమ్యూనిటీ గైడ్ లైన్స్కి అగైనెస్ట్గా ఏదైనా పోస్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా వార్నింగ్ వస్తుంది. అలాగే అది కంటిన్యూ అయిందంటే సస్పెండ్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్లో ఏదైనా మీరు మిస్యూజ్ చేసింటారు కదా, సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీ ఇన్స్టాగ్రామ్ దానికి లింక్ అయిన ఫేస్బుక్ అకౌంట్ రెండు కూడా సస్పెండ్ అయితే అవుతాయి అనమాట. సో అదేవిధంగా ఫేస్బుక్ ఉంటుంది. ఫేస్బుక్లో కూడా మీరు ఏదైనా కమ్యూనిటీ గైడ్లైన్కి అగైన్స్ట్గా పోస్ట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీ ఫేస్బుక్ అలాగే ఇన్స్టాగ్రామ్ రెండు అకౌంట్స్ అయితే మీకు సస్పెండ్ అయిపోతాయి, సస్పెండ్ లేదంటే డిసేబుల్ అయిపోతాయి అనమాట. సో దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఛానల్లో 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను అనమాట, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అకౌంట్స్ ఎలా రికవర్ చేసుకోవాలనేసి. సో మీరు ఖచ్చితంగా ఆ వీడియో చూసారంటే ఆల్రెడీ మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదా ఫేస్బుక్ అకౌంట్ ఏదైనా సస్పెండ్ అయ్యి ఉంటే ఆ వీడియోస్ చూసారంటే ఖచ్చితంగా వాటిని మీరు బ్యాక్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట, ఆ అకౌంట్స్ని. ఫైనల్గా మీ అకౌంట్స్ అన్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫైనల్గా మీ అకౌంట్స్ అన్ని సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.